ఇప్పుడు ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి గైనకోమాస్టియాసిస్ ఇది ఇంకొక మేజర్ కండిషన్ మెన్ హెల్త్‌కి సంబంధించిందైతే చాలామంది హెసిటెన్సీ. నేను మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. పీర్ గ్రూప్‌లో చెప్పినా మనం యాక్చువల్లీ మెయిల్ టు మెయిల్ చెప్తే హెల్ప్ కన్నా మెయిన్ కంపారిజన్ ఎక్కువయ్యి ఆళ్ళకున్న టీజింగ్ ఎక్కువవుతుంది. దీన్ని మెయిల్ బూప్స్ అని గాని, మూప్స్ అని గాని పిలుస్తా ఉంటారు. సో, అసలు ఇది ఏంటి? కాస్మెటాలజికల్ అది ఆర్ మామూలు నేచురల్ గ్రోత్ పరంగా చూస్తే ఎంతవరకు కామను? వచ్చిన దాన్ని ఏ ఏజ్ గ్రూప్‌లో వరకు ఎక్స్‌క్లూడ్ చేయొచ్చు ట్రీట్మెంట్ చేయకుండా? అలా గాకుండా వీళ్ళు ట్రీట్మెంట్ కంపల్సరీ చేయాలంటే ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సర్జరీకి ఎంతమంది ఎళ్ళాల్సొస్తుంది? వెళ్తే రిజల్ట్స్ ఎట్లుంటాయి? ఇవన్నీ డాక్టర్ గారు ఒకసారి డీటెయిల్‌గా చెప్తారా? గైనకోమాస్టియా గురించి తెలుసుకోవడానికంటే ముందు వి షుడ్ నో హౌ బ్రెస్ట్ టిష్యూ యాక్చువల్లీ మనకు బాడీలో ఎలా ఉంటది, డెవలప్ అవుతదనేది. సో, బోత్ మెన్ అండ్ వుమెన్ హావ్ బ్రెస్ట్ టిష్యూ విచ్ ఈస్ కామన్. అంటే ఒక మిల్క్ లైన్ అంటాం. మనకు ఆర్మ్ పిట్ దగ్గర నుంచి వెయిస్ట్ వరకు ఉంటది. వెన్ వి ఆర్ ఇన్ ఎ మదర్స్ వూమ్. పుట్టిన తర్వాత మోస్ట్ ఆఫ్ ఇట్ డిసపియర్స్ అండ్ చెస్ట్ మీద మాత్రమే ఉంటది. కొందరికి యాక్సిల్లాలో గూడా ఉంటది. ఆర్మ్ పిట్ దగ్గర గూడా ఉండిపోతది. యాక్సిలరీ బ్రెస్ట్ అని విమెన్‌లో ఎక్కువ కామన్ ఉంటది. బట్ మెన్‌లో అండ్ విమెన్‌లో ఎక్కువ ఉండేది చెస్ట్ ఏరియాలో ఉంటది. డ్యూరింగ్ అంటే గ్రోత్ స్పర్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతదో 11, 12 ఇయర్స్ తర్వాత నుంచి ప్యూబర్టీ అంటాం మనం. ప్యూబర్టీ స్టార్ట్ అయినప్పుడు అట్ ద సేమ్ టైమ్ మనకు బోన్ డెవలప్‌మెంట్ అంటే స్కెలిటల్ డెవలప్‌మెంట్ మొత్తం బోను, మజిల్స్ ఇవన్నీ బాగా రాపిడ్‌గా పెరిగి ఆ టైంలో ఇన్‌ఫాక్ట్ ఇఫ్ యూ సీ ఆ టైంలో హైట్ గూడా బాగా పెరుగుతారు. సో, ఆ పెరిగే టైంలో ఏమవుతదంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్‌పీరియన్స్ దిస్ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీ ఉంటది. ఇందాక అనుకున్నట్టు హార్మోన్స్ కొంచెం ఇంబాలెన్స్ ఎప్పుడైతే అవుతదో దట్ షోస్ ఆన్ ద బాడీ. ఎందుకంటే మన హార్మోన్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్. హార్మోన్స్ ఎళ్లి మనకు యాక్ట్ అయితేనే మన బాడీలో రియాక్ట్ అవుతాయి ఇవన్నీ టిష్యూస్ అన్నీ గ్రో అవుతాయి. సో, మనకు బ్రెస్ట్ టిష్యూ ఎక్కడైతే ఉందో దానికి ఎస్పెక్టివ్‌లీ 2 హార్మోన్స్ హెల్ప్ అవుతాయి. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ 2 బ్రెస్ట్ టిష్యూ మీద యాక్ట్ అయినప్పుడు అది గ్రోత్ అంటే హైపర్ట్రోఫీ అంటాం. సో, అది పెరుగుతుంది. సో, విమెన్‌లో ఏంటంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువ లెవెల్‌లో ఉంటాయి కాబట్టి డ్యూరింగ్ ప్యూబర్టీ అంటాం. మెనార్కీ తర్వాత ఆ ప్యూబర్టీ టైమ్‌లో పెరుగుతాయి.